ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. యంగ్ అండ్ ఎనర్జెటిక్. యంగ్ అండ్ ఎనర్జెటిక్. యంగ్ వరకు ఎనర్జెటిక్ వరకు ఓకే, ఇంకా యంగే అంటారా? ఎస్, ఆల్వేస్. ఎనర్జీ ఉన్నంత వరకు యంగే. ఆల్వేస్ మై మైండ్ ఈస్ యంగ్. యా, కాదు, ఎనర్జీ ఉన్నంత వరకు యంగ్గా ఉన్నట్టే, వయసుతో సంబంధం లేదు. పోనీ లెక్క ప్రకారం వేసుకున్న ఎంతో? 72 అండి. 72. 71 దాటి అక్టోబర్ 5th మొన్న 5th అదే గాంధీ గారు నాకంటే చెప్పాను కదా, గాంధీ గారును లాల్ బహదూర్ శాస్త్రి నాకంటే 3 రోజులే పెద్ద. అబ్బో, వెరీ గుడ్, బాగుంది. ముందు ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది. ఈ ఏజ్లో కూడాను అలా ఒక ఇంటరాక్ట్ అవ్వటం, అలా చిన్న చిన్న సరదాలుగా మాట్లాడుకోవటం అనేది వెరీ అప్రిషియేటెడ్. ప్రస్తుతం ఇప్పుడు మీరు కెమెరామెన్గా, అసిస్టెంట్ కెమెరామెన్గా స్టార్ట్ అయ్యారు, ఫోకస్ అసిస్టెంట్ చేశారు, తర్వాత ఇండివిజువల్ కెమెరామెన్గా చేశారు. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం పక్కన ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఫిలిం అకాడమిషియన్ అనగానే రఘు మాస్టర్ గుర్తుకొస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మీ యాక్టివిటీ అది. మాటలోనే వచ్చింది మాస్టర్ అని, అందరూ నన్ను రఘు మాస్టర్ అంటారు. రఘు మాస్టర్ అనేది అండు. అవును, కెమెరామెన్ ఎవరిని ఆ మాట అండు, మాస్టర్ అంటారు. ఫైట్ మాస్టర్లకి, డాన్స్ మాస్టర్లకు ఉంటుంది కానీ మాస్టర్ మాస్టర్ అనేది కెమెరామెన్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాస్టర్గా ఇది ఎక్కువగా మీరు రన్ చేస్తుంది ప్రస్తుతం దీంట్లోనే. అవునండి, ఫిలిం అకాడమిషియన్. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డీన్గా ఉన్నానండి. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, ఓకే. దానికి డీన్గా ఉన్నాను 5 years నుంచి అండి. వెరీ గుడ్. అంతకుముందు కూడా మీరు రామానాయుడు అంతకుముందు ఫిలిం స్టూడియోలో చేసినట్టున్నారు. ఫస్ట్ నేను మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు పిలవడం మొదలుపెట్టారు. భిక్షు గారు తెలుసుగా, ఆయన నా శిష్యుడు లాంటి వాడు కాబట్టి పిలిచాడు. అక్కడి నుంచి నేను ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. టీచింగ్ అనేది ఇష్టపడడం మొదలుపెట్టాను. నేను వాళ్ళు చెప్పే విషయాలు నేను ముందు నేర్చుకోవడం మొదలుపెట్టాను కాబట్టి ఐ లైక్ దట్. అంటే ఒక మాట నా గురించి నేను అలా అంటాం కాదు కానీ నిత్య విద్యార్థి అనే మాటను ఇష్టపడతా. సో దెన్ రామోజీ ఫిలిం సిటీ రాఫ్ట్ స్టార్ట్ చేసిన మళ్ళీ నేనే ఉన్నాను అక్కడ. తర్వాత మళ్ళీ ఏదైనా సినిమాకి వస్తే బయటకు రావడం, వంశీ సినిమాను, ఇంకో సినిమాను. మళ్ళీ గ్యాప్లో రామానాయుడికి వెళ్ళాను. మళ్ళీ ఇంకో సినిమా రావడం, మళ్ళీ అన్నపూర్ణకి వెళ్ళాను. కోవిడ్కి వెనక ముందు అక్కడే ఉన్నాను. కోవిడ్ కొంచెం ఎక్కువగా ఉన్న రోజులు ఇంట్లో వాళ్ళు కొంచెం వద్దులేండి, ఇంటి దగ్గర ఉండండి అన్నారు. అప్పుడు నాకు ఫ్రెండ్ అయినా నాకు ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న నేను చెప్పిన FTHకి పిలిచి, మీరు హెచ్ఓడి కాదండి, యూఆర్ డీన్ పోస్టులో మమ్మల్ని లీడ్ చేయండి, గైడ్ చేయండి అన్నారు. నమస్కారం. ఎంజాయింగ్ దట్ పొజిషన్ నౌ ఫర్ ద లాస్ట్ 5 years. ఎస్, 5 years. కెమెరామెన్గా ఇప్పుడు ఎవరైనా పిలిచినా కూడా వెళ్ళే పొజిషన్ లేరు అనుకుంటాను. అలాగని కాదు, ఎందుకంటే ఫుల్ ప్లెజ్డ్గా ఇదిగా ఉన్నారు కదా. లేదు, అదేం లేదండి. ఆ పర్టికులర్ వంశీ ఉన్నాడు, పెద్ద వంశీ. అతను సినిమా చేసి నేను కావాలనుకుంటే ఇప్పుడైనా రెడీ. నా సమకాలీకులైన డైరెక్టర్లు లేరు కొంతమంది కదా, ప్రధాని విశ్వనాథ్ గారు పరంపదించారు ఇలాగా అనుకుంటే. అయితే ఒకటి బేసికల్గా నా దాకా విషయం రాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఫిలిం మేకింగ్లో ప్రొడ్యూసర్లు కానీ ఇంకో రకంగా OTT ఏదైనా కూడా యూత్ 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 బూత్ అంటున్నారు. అక్కడ మేము దూరం, మీరు ఫిట్ అవ్వలేరు. రెండోది ఏంటంటే ఆ డైరెక్టర్లు కూడా యంగ్ జనరేషనే కావాలంటున్నారు. ఈవెన్ OTT ప్లాట్ఫామ్స్ వాళ్ళు, వెబ్ సిరీస్ వాళ్ళు కూడా మాకు వినీడ్ 30, 35, 40 లోపే అంటారు కానీ పైన వాళ్ళు కాదని ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఓపెన్ సీక్రెట్ ఇది. అక్కడ ఉండే అసోసియేట్లు, కోడైరెక్టర్లు కానీ, కెమెరామెన్లు కానీ, కోడైరెక్టర్ ఉన్నాడు అనుకుంటాం, అతను డైరెక్టర్ అయ్యాడు, నన్ను పెట్టుకోడు. వాళ్ళ కొలీగ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టుకుంటాడు. ఎందుకంటే నా దగ్గర గురుగారు అలా ఎందుకంటాడు. అంటే ఇప్పుడు గౌరవం అయితే దొరుకుతుంది కానీ పని అయితే దొరకదు. అంతే అంతే. ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదు ఎలా అంటారు అంటే ఈ ఉద్యోగం కెమెరామెన్ ఉద్యోగం అంటే కెమెరామెన్ గా పని దొరకదు. గౌరవం అయితే ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా రఘు గారు అంటే అది ఉందండి. ఆల్ టెక్నీషియన్స్ కెమెరా గౌరవం. ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా. మీ జీవితంలో తొలిసారిగా మీరు ఇండిపెండెంట్ కెమెరాగా పనిచేసింది చిరంజీవి గారి సినిమా కాదు, అదే దానికంటే ముందు చేశారు, రిలీజ్ అయింది మగమహారాజు. అంతకుముందు చేసిందేమో ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చింది గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో కే వాసు గారు. ఆయన పిచ్చికాత్మ గారు అబ్బాయి. ఆయనతో ఆల్రెడీ గోపాల్ రెడ్డితో ఉన్నప్పుడు మంచి క్లోజ్, ఏరాయనంత చనువు. ఆయన నన్ను ఫస్ట్ టైం బ్రేక్ ఇచ్చారు. కొత్త దంపతుల సినిమా. ఇమ్మీడియట్గా దానికి వెనకాల తోకలాగా విముక్తి కోసం అనే సినిమా. ఈ రెండు అలాగ ఉండిపోయి విజయబాబు రెడ్డి గారు చాలా ప్రామినెంట్గా
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు నిర్మాతగా శ్యాంప్రసాద్ ఆర్ట్స్ అని బ్యానర్లో రెగ్యులర్ పెద్ద పెద్ద హిట్లు కొట్టిన బ్యానర్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఆయన. వాళ్ళిద్దరు పార్ట్నర్స్. సో బాపిరెడ్డి గారు డైరెక్షన్ టేకప్ చేయడానికి అనుకున్నప్పుడు నన్ను పిలిచి కూర్చోబెట్టి నువ్వు నాకు వెనకాల సపోర్ట్ చేస్తానంటే సినిమా చేద్దామని చెప్పి మొదలు పెట్టారు. అదే మగమహారాజు. నా అదృష్టానికి ఏంటంటే ఈ సినిమా ఈ రెండు ఫస్ట్ స్టార్ట్ అయిన అలాగున్నాయి. ఇది ముందుకొచ్చి రిలీజ్ అయిపోయి ప్రపంచం ఎంవి రఘుని ఛాయాగ్రహ దర్శకుడిగా చూసిన ఫస్ట్ పిక్చరు మగమహారాజు. 14 సెంటర్స్ 100 days ఆ రోజు. సో మగమహారాజు ఫస్ట్ సినిమా ఇండిపెండెంట్ కెమెరామెన్ గా స్టాంప్ వేసింది. తర్వాత అంత పెద్ద సినిమా ఫస్ట్ తొలి సినిమాకి అంత పెద్ద సక్సెస్ రావడంతో మీకు ఆఫర్లు ఎలా వచ్చినాయి? వచ్చాయండి, బాగా వచ్చాయి. అయితే ఇమీడియట్గా బాపిరెడ్డి గారి సినిమానే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. బట్ గీతా ఆర్ట్స్ అది హీరో అనే సినిమా బాపిరెడ్డి గారి ఆఫర్ వచ్చింది. పెద్ద బ్యానరు, రెగ్యులర్ బ్యానరు. సో అది లోక్ సింగ్ తెలుసుగా, నా మిత్రుడు ప్రియమిత్రుడు. అప్పుడు మళ్ళీ వేరే ఏదో అలా ఉన్నాను. అప్పుడు ఆ ప్రెస్ మీట్లోనే బాపిరెడ్డి గారు నెక్స్ట్ పిక్చర్ అనౌన్స్ చేశారు. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ మగమహారాజు తర్వాత హీరో తర్వాత ఈ సినిమా రఘు కెమెరామెన్. అది మహానగరంలో మాయిగాడు. అలాగనమాట. అయితే చిరంజీవి గారితో మొత్తం 2 సినిమాలు చేశాను. గ్యాంగ్ లీడర్కి లోక్ సింగే కెమెరామెన్. బట్ దగ్గర 30-40 కాల్ షీట్లు నేను చేశాను చాలా. తర్వాత ఎక్కువగా మీరు విశ్వనాథ్ సినిమా గారి సినిమాలను పెద్ద వంశీ సినిమాలు మెయిన్లీ పెద్ద వంశీ సినిమాలు 9 చేశాను. విశ్వనాథ్ గారితో డైరెక్ట్ గా చేసింది 2, స్వామి గారికి అసిస్టెంట్ గా చేసింది ఒకే ఒక సినిమా సిరిసిరిమవ్వ. మీరు డైరెక్ట్ గా చేసింది ఏంటి విశ్వనాథ్ గారితో? సిరివెన్నెల ఒకటి, స్వాతిముత్యం ఫస్ట్, ఫాలోడ్ బై సిరివెన్నెల. స్వాతిముత్యం 2 గొప్ప సినిమాలు, గ్రేట్ మూవీస్. ఇప్పటికీ కూడా టీవీలో వచ్చిన ఇప్పుడు వచ్చినా చూస్తూ ఉంటారు. తర్వాత ఇక అసలు ఈయన దగ్గర పడ్డారు. అసలు అద్భుతమైన సినిమాలు కదా. అసలు సినిమాటోగ్రఫీలో కానీ ఈ రోజుకు కూడా కొంతమంది యువ దర్శకులు అభిమానించేటువంటి డైరెక్టర్ అంటే పెద్ద వంశీ. అక్కడ టెక్నికల్ గా తను చూపించేటువంటి ఎక్సలెన్సీ అద్భుతంగా ఉంటుంది. అలాగే తిక్క కూడా అదే స్థాయిలో ఉంటుంది. పెద్ద వంశీ అంటే ఒక ఎక్సెంట్రిక్ పర్సన్. మీరు తిక్క అన్నారు, నేను ఎక్సెంట్రిక్ అనుభవుతున్నారు. తిక్కందే ఆయనే అంటారు, నాకు తిక్క ఎక్కువ. నిజంగా కూడా ఆ తిక్కలో నుంచి వచ్చిందేమో క్రియేటివిటీ. ఇప్పటికీ కూడా ఆయన అంటే ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారండి. ఎందుకంటే తెలుగు సినిమాని కొత్త పాకల్లోకి మళ్ళించినటువంటి టేకింగ్ పరంగా, క్రియేటివ్ పరంగా, ప్రజెంటేషన్ పరంగా పెద్ద వంశీ గారు ఇచ్చినటువంటి అద్భుతాలు అలాంటి అద్భుతాలు కాదు. ఒక సితారా, ఒక అన్వేషణ, ఇవన్నీ కూడా ఆలాపన. చేసిన ఏమి సినిమా? ఫస్ట్ సినిమా సితారా. మంచు పల్లకికి ఇద్దరం అవ్వాల్సింది. ఇద్దరికి ఆ దీంట్లో ఉన్నాము. ట్రావెల్ ఎలా ఉందంటే వంశీ డైరెక్టర్ అయితే నేను కెమెరా, ఇద్దరికి ఆ ఫిక్స్డ్. అలాగే ఫెస్టివల్స్కి వెళ్ళటం కానీ, లోకల్ తిరగడం కానీ అందరూ కూడా అలా ఎక్స్పెక్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఒకసారి ప్రపంచానికి డైరెక్టర్ కెమెరామెన్గా బయటకు వస్తారు. కానీ ఇంకో రకంగా జరిగింది. హరి అనుమూలని మళ్ళీ మా సర్కిల్ కెమెరామెన్ తెలుసు. అతను మన సుహాసిని వాళ్ళందరూ కలిసి కెమెరామెన్ అశోక్ కుమార్ తెలుసు కదా, బాలు మహేంద్ర గారు, అశోక్ కుమార్, వాళ్ళకి మేమందరం అనుగు శిష్యులం, ఏకలవ్య శిష్యులం. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇద్దరు పరిచయం. హరి అనుమూలు ఒక సినిమాని కొందామని ప్రొడ్యూసర్ని విజయవాడ వాళ్ళ సర్కిల్ నుంచి తీసుకొచ్చారు. కొత్త దర్శకులకి ఆ తరంలో ఆ తర్వాత వచ్చినట్టు నేను లేటర్ జనరేషన్ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఆయన. డెఫినెట్గా పర్సనల్ గా ఆయన చాలా డిఫరెంట్ పర్సన్ అంటారు, కొంచెం యాక్సెంట్రిక్ పర్సన్ అంటారు. ఎస్, అది అంటే ఒక రేంజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్న మనుషులకి వాళ్ళు ఏదో అనుకుంటారు కదా, ఆ సామ్రాజ్యం ఉంటుంది కదా, అక్కడే ఆ సెటప్ అయి ఉంటుంది అన్నాడు మైండ్ సెట్. మిగిలినన్ని దే డోంట్ మైండ్. అది మనం ఎక్సెంట్రిక్ అనుకుంటాం. చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు అసలు. రేంజ్ ఆఫ్ థాట్ ఇలాగ ఉంటుంది, అక్కడ ముందు చూపుగా ఉంటుంది అనమాట. అందులో వంశీలే కానీ ఇంకోళ్ళు రామ్ గోపాల్ వరం వీళ్ళంతా ఆ కోవకు చెందిన వాళ్ళే. వాళ్ళ దగ్గర నుంచే ఎక్స్ట్రాడినరీ వర్క్స్ బయటకు వస్తాయి. ఆ గట్స్ ఉన్న మనుషులు వాళ్ళు. ఎలా ఉండేది ఆయనతో మీ వర్క్ స్టైల్? మామూలుగా ఒక డైరెక్టర్గా ఒక షార్ట్ చెప్తే నెంబర్ ఆఫ్ షార్ట్స్ కట్ చేసేవాళ్ళు కదా. అది కట్టింగ్ తర్వాత కదా జరిగేది. అది వంశీ ఈజ్ వండర్ఫుల్ ఎడిటర్ ఆల్సో. ఎడిటర్గా అతను ఎడిటర్గా అంటే ఎడిట్ చేయలేదు, ప్రతి సినిమాలో ఆ ఎడిటింగ్ అనేది తన దగ్గర కూర్చొని ముక్క చూసుకుంటాడు. దీనికి ఆయన గురువు గారు భారతీరాజా గారు ఇన్స్పిరేషన్ తనకి. సీతాకోక చిలుక ఆ ఎడిటింగ్, ఆ కట్టింగ్ అవన్నీ అక్కడి నుంచి పుణికి పుచ్చుకున్నాడు.
ప్రతి సినిమాలో అది మనమే చూస్తాంగా, ఆ కటింగ్ మామూలుగా ఉండదు, బట్ ఈస్థెటిక్స్గా ఉంటుంది, కరెక్ట్గా టైమింగ్లో ఉంటుంది. వంశీ ఈజ్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్ అండి, నాట్ ఓన్లీ డైరెక్టర్. కెమెరా నాలెడ్జ్ అద్భుతం, సౌండ్ గురించి, కలర్స్ గురించి అన్నీ కూడా బ్రహ్మాండం. అదే నేను చాలా చోట్ల ఈ మాట కూడా చెప్తాను, చాలామంది డైరెక్టర్స్ ఉంటారు కానీ ఫోటోగ్రఫీకి అయి ఉండే డైరెక్టర్ కొంతమంది ఉన్నారు. ఆ లిస్ట్లో వంశీ వాడు ప్రామినెంట్గా ఉంటాడు. నాకు వచ్చే టైంకి ఏంటంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలు, ఆస్కార్ అవార్డ్స్, ఆ డిఓపీలు అన్నీ బాగా బాగా పిచ్చెక్కి ఉన్నాను అనమాట. నేను ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది తప్ప నాకు నచ్చదు. అలాంటి నాకు వంశీతో మంచి కోఆర్డినేషన్ వచ్చింది. సో వంశీ అనే మనిషి నా జీవితంలోకి ఎంటర్ కాకుండా ఉంటుంటే నాకు ఇంత ఎక్స్పోజర్ వచ్చి ఉండేది కాదు, ఇంత రేంజ్ గుర్తింపు వచ్చి ఉండేది కాదు. అది గట్టిగా చెప్తాను. అప్పుడే ఒక స్టేట్మెంట్ అన్ని చోట్ల చెప్పేది, దర్శకుడు భావుకుడైతే కెమెరామెన్ కృషి ఫలిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఫస్ట్ సినిమా ఏదండి మీ ఇద్దరు కాంబినేషన్? స్ట్రైట్ సినిమా అయితేనే సితారండి. అంతకుముందు మంచు పలకి, వంశీకి ఫస్ట్ సినిమా మంచు పలకి. నిజానికి మేము ఇద్దరమే కలిసి రావాలనుకున్నాం కదా, కొన్ని ఇంకో రకంగా జరిగింది. మంచు పలకి అనే సబ్జెక్టు తమిళ్లో ఇద్దరు కెమెరామెన్ చేశారు, రాబర్ట్ రాజశేఖర్ అని, పెద్ద హిట్, సుహాసిని. ఆ సినిమాని అనుమూల్ హరి తాలూకు మిత్రులు ఒక ఆయన కొన్నారు, విజయవాడ ఆయన, గోదావరి చిత్ర పేరు మీద మంచు పలకి తీసినప్పుడు హరి అనుమూల్ కెమెరామెన్ అయ్యాడు. సరే, నాకు బెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ మేము అంతాను, ఓకే, ఇట్ హ్యాపెన్స్, ఇన్ అండ్ అవుట్. అప్పుడు నెక్స్ట్ సినిమా వంశీ ఏడిది నాగేశ్వర గారి దగ్గర మనకి ఇప్పుడు రఘుగమ అని చెప్పి ఒప్పించి ఇచ్చేసాడు. సితారా ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. తర్వాత సితారా, అన్వేషణ, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, వైఫై వరప్రసాద్, రామ్ గోపాలవరం ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం ఇళయరాజా పక్కకి వెళ్ళి కీరవాణి గారు వచ్చారు. ఓహో, ఇద్దరు తిక్క పురుషుల కలయిక కదా. కరెక్ట్ కరెక్ట్. బట్ వాళ్ళిద్దరికి లెక్క ఉంది, ఆ తిక్కకో లెక్క ఉంది. మళ్ళీ మధ్యలో మరి ఎందుకు డ్రాప్ అయ్యారు మీరు మధ్యలో? ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడు తన కెరియర్లో ఫస్ట్ పిక్చరు వంశీకి ఎవరు కెమెరామెన్ హరి అనుమూల్. హరి అనుమూల్ ఇంకో పిక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ స్లాట్లోకి వచ్చింది స్రవంతి మూవీస్ వాళ్ళ బ్యాచ్. వాళ్ళందరూ ఒక బ్యాచ్ కదా. సో తమ్ముడు సత్యం వీళ్ళందరూ వచ్చి, స్రవంతి మూవీస్ ఏమన్నా నేను అవుట్, హరి అనుమూల్ వస్తాడు. మళ్ళీ వేరే బ్యానర్స్కి వంశీ నన్ను పిలుస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను వేరే సినిమాల్లో బిజీ అయిపోయాను. సంవత్సరానికి 6 సినిమాలు చేసిన బిజియెస్ట్ కెమెరా ఆ టైంలో. అప్పుడు నేను బిజీగా ఉన్నప్పుడు వంశీ నా అసిస్టెంట్తో చేయించుకున్నాడు, సుబ్బారావు నాకు అసిస్టెంట్, ఇంకెవరు ఇలాగా